హాయ్ గైస్, వెల్కమ్ టు శివ తులసి వరల్డ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ చిక్కుడుకాయ కర్రీ, చిక్కుడుకాయ ఫ్రై. సో చిక్కుడుకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇలా చిక్కుడుకాయని 2 పార్ట్స్‌గా కట్ చేసుకుంటానండి. నేను ఎక్కువ చిన్న చిన్నగా కట్ చేయను. కట్ చేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చిక్కుడుకాయలకి ఈజీగా పురుగు పట్టేస్తదండి. అది మీ అందరికీ తెలిసిందే. మనం కట్ చేస్తున్నప్పుడే పురుగులు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కొంచెం పొయ్యి మీద పెట్టి బాయిల్ చేయాలి. చిక్కుడుకాయలు ఎవరైనా ఉడకబెట్టి కర్రీ చేసుకుంటారు కదండీ. ఇక్కడ ఒక చిన్న టిప్ ఉంది, నేను చెప్తాను. పసుపు వేసుకుంటే ఏంటంటే యాంటీబయాటిక్ కదండీ పసుపు. అందుమూలన అంతకుముందు చిక్కుడుకాయలకు పట్టిన పురుగు, ఇట్లా బ్యాక్టీరియా గట్రా ఏమైనా ఉన్నా కానీ పోతుంది. ఆ హీట్ చేస్తాం కదండీ, వాటర్ అనేవి బాగా బాయిల్ అవుతాయి కదా, ఆ వేడికి కూడా పోతాయి అన్నమాట. మనం మంచిగా తినొచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇవి పెట్టేసుకోండి. ఇవి మంచిగా ఉడకాలి. మంచిగా అంటే ఎక్కువసేపు ఉడకబెట్టొద్దండి. జస్ట్ అట్లా బబుల్స్ వస్తున్నప్పుడు జస్ట్ ఒక్క బబుల్ అట్లా ఉడుకుతూ తుకతుకలాడుతూ బబుల్ వస్తున్నప్పుడు బంద్ చేసేయండి. బంద్ చేసి ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేయండి. ఎక్కువసేపు ఉడకబెట్టొద్దు. ఎక్కువసేపు ఉడకబెడితే ఏంటంటే సాఫ్ట్గా అయిపోతాయి కదా, అందుకోసం. బాగా సాఫ్ట్గా అవ్వకుండా చూసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసేయాలి అంతే, ఎక్కువసేపు వద్దు. ఈలోగా మనం అన్నం వండుకోవడానికి నేను రెడీ అవుతున్నానండి. సో నేను అన్నం అనేది ప్యూర్ వైట్ రైస్తో వండను. హాఫ్ బ్రౌన్ రైస్, హాఫ్ వైట్ రైస్ వండుతాను. బ్రౌన్ రైస్ హెల్త్కి మంచిది కదండి, అందుకు. తర్వాత తాలింపు వేసుకోవడం కోసం కావాల్సిన పదార్థాలు చూద్దాము. పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి తీసుకున్నానండి. తర్వాత ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్ మీడియం ముక్కలు కట్ చేసి తీసుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు, అలాగే 2 వెల్లుల్లి రెమ్మలు. వెల్లుల్లి స్కిప్ చేసేయండి, పర్వాలేదు, కానీ ఉంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఒక ఎండుమిర్చి, కొన్ని తాలింపు గింజలు. తాలింపు గింజల్లో పచ్చిశనగపప్పు ఎక్కువ ఉంటుందండి, బాగుంటుంది, అలా టేస్టీగా ఉంటుంది పచ్చిశనగపప్పు అయితే. తర్వాత మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, 5 మినిట్స్ తర్వాత ఆ వేడి నీళ్ళంతా తీసేసి మళ్ళీ ఒక మంచి నీళ్ళతో ఒక 1 టైం కడగండి. కడిగిన తర్వాత ఇలా పూరీలు తీసుకునే గెరిట ఉంటుంది కదండి, దాంట్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకోండి. అలా పెట్టుకొని వాటర్ ఏమైనా ఉంటే కిందికి దిగుతాయి. ఆ తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది మీ చిక్కుడుకాయల క్వాంటిటీని బట్టి వేసుకోండి, మీరు ఎంత తినగలిగితే అంత. ఆ తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఈ పోపు దినుసులు వేసుకున్న తర్వాత కొంచెం వేగాలండి అవి, కొంచెం వేగాలి, మరీ ఎక్కువ వేగొద్దు, కొంచెమే. ఆల్రెడీ రెగ్యులర్గా వేస్తున్న వాళ్ళకి పోపు తెలుస్తుంది. ఎండుమిర్చి అనేది ముందే వేసుకోకూడదండి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చి త్వరగా వేగుతుంది కదా, అది మీ అందరికీ తెలిసింది, త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది. పోపు దినుసుల్లో పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకుంటానని చెప్పాను కదండి, అవి అన్నం తింటున్నప్పుడు పంట కింద తగులుతుంటే ఎంత బాగుంటుందో అండి. అందుకని నేను ఎక్కువ క్వాంటిటీలో పచ్చిశనగపప్పు వేసుకుంటాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా పొడవుగా పచ్చిమిర్చి ఎందుకు కట్ చేసుకున్నానంటే, ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలా పొడవుగా కట్ చేసుకుంటే పచ్చిమిర్చి తినలేరు కదండి పిల్లలు, తీయటానికి ఈజీగా ఉంటుంది. దాని ఫ్లేవర్ అంతా కూడా కర్రీలో పడుతుంది. అట్ ద సేమ్ టైం అది తీసి ఈజీగా ఐడెంటిఫై చేసి తీసేయచ్చు. అదే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఎన్నని వేరుతామండి, వేరలేము కదా. అదే పిల్లలకి కూరలో మిక్స్ అయిపోయి తగిలినా తగులుతుంది, కారం వస్తుంది, బాగా తినలేరు కదండి. అందుకని పెద్దవి తీసుకున్నాం అనుకోండి, పెద్ద పీసెస్ అయితే తక్కువ ఉంటే మనం తీసేయడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలు తినలేని వాళ్ళు, ఫ్లేవర్ కూడా ఈజీగా కర్రీకి పడుతుంది. అందుకని నేను ఎప్పుడు కూడా పొడవుగా 2 పార్ట్స్గా కట్ చేసుకుంటాను. ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మలు కొంచెం నలిగినట్టుగా చితికి వేసేయండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆనియన్. ఎందుకంటే కరివేపాకు కూడా మంచిదండి హెల్త్కి కరివేపాకు చాలా మంచిదండి. సో జుట్టు కూడా బాగా పెరుగుతుంది, కళ్ళకు కూడా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే
పోపు అనేది మాడిపోకుండా చూసుకోండి. మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు. మీడియంగా ఉండాలి. ఇట్లా ఆనియన్ వేసినాక ఆనియన్ త్వరగా వేగుతుంది కదండీ! ఆనియన్‌లో కొంచెం పసుపు వేయండి. అలాగే ఆనియన్ అంటే ఆ గ్రేవీకి పట్టడానికి చిటికెడు అంటే కొంచెం సాల్ట్ వేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ముక్కలు ఉడికించేటప్పుడు కొంచెం వేసాం. చూసి అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్. లేదంటే ఎక్కువైపోతది. కొంచెం వేయండి, ఎక్కువ వద్దు. ఎందుకంటే ఆనియన్‌కి పట్టేలాగా బావుంటదన్నట్టు. చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం దగ్గర అయిన తర్వాత ఈ చిక్కుడుకాయలు వేసేసేయండి. చిక్కుడుకాయలు వేసిన తర్వాత చక్కగా ఇట్లా మంచిగా కింద నుంచి పైకి కలుపుకుంటూ ఒకసారి ఆ చిక్కుడుకాయలకి ఆయిలు, తాలింపు, పోపు అంతా పట్టేలాగా చూసుకోండి. అలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్‌లో ఉడికించండి. ఆల్రెడీ ఉడికినవే. అయితే మనం ఎక్కువ బాయిల్ చేయలేదు కదా! కొంచెం అలానే ఉంటదనమాట కాయలు. ఆ తర్వాత మరీ ఎక్కువ చేస్తే మెత్తగా ఉంటాయండి. తినబుద్ధి కాదు. ఒక 5 మినిట్స్ ఇలా సిమ్‌లోనే మగ్గించండి. అలా మగ్గిన తర్వాత చూడండి ఎలా వస్తుందో, కొంచెం మారుతది. అప్పుడు కొంచెం సాల్ట్ వేయండి. మనం ఇది థర్డ్ టైమ్ అండి సాల్ట్ వేయటం, చూసుకోండి. మీ రుచికి సరిపడినంతగా వేయండి. ఆల్రెడీ ముక్కలు ఉడికించేటప్పుడు వేసాము. ఆనియన్ కోసం కొంచెం వేసాము. అండ్ ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాము. అందుకనే కొంచెం చూసి వేయండి సాల్ట్. లేదంటే సాల్ట్ ఎక్కువైనా గానీ కర్రీ టేస్ట్ మారిపోతదండి. చూడండి నా కర్రీలో ఎక్కువ పచ్చిశనగపప్పే ఉంది. అయితే ఫ్రై కాబట్టి పచ్చిశనగపప్పు తగులుతుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటదండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకొకసారి చిక్కుడుకాయ నాకు ఇష్టం లేదు అని అనరు మీరెవ్వరైనా గానీ. మనం తిప్పుతున్న గరిటెని ఇట్లా డైరెక్ట్ స్టవ్ మీద పెట్టే కంటే ఒక ప్లేట్ పెట్టి స్టవ్ మీద పెడితే స్టవ్ మీద ఏమైనా ఉన్నా గానీ ఆ గరిటెకి పట్టకుండా ఉంటది. గరిటెకి ఉన్న ఆయిల్ స్టవ్ మీద పట్టకుండా కూడా ఉంటది ఎట్ ద సేమ్ టైమ్. అండ్ ఇలా చక్కగా మగ్గించుకోవాలండి ఒక 5 మినిట్స్. తర్వాత కారం వేసుకోవాలి. కారం అయితే మీ టేస్ట్‌కి ఎట్లా, ఎవరు ఎక్కువ కారం తింటారా, తక్కువ కారం తింటారా వాళ్ళ రుచికి సరిపడినంత వేసుకోండి. నేనైతే 2½ స్పూన్స్ వేసాను. అంటే మా కారం కొంచెం పాత అయిపోయింది. కారం అంత ఉండట్లేదు. సో, నేను 2½ స్పూన్స్ వేసాను. చూడండి కారం వేసినాక లుక్ ఎంత బావుందో. చాలా టేస్టీగా ఉంటదండి ఇట్లా చేస్తే కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటది. నేనిక్కడ 8 మినిట్స్‌లో కర్రీ అయిపోతుందండి. మోస్ట్‌లీ 10 మినిట్స్ అనుకోండి. ఎక్కువసేపు పట్టదు. ఒక 10 అంటే 10 మినిట్స్‌లోనే అయిపోతది కర్రీ. సో, చూడండి బాండీకి లోపల అట్లా అడుగు పడుతుంది అన్నప్పుడు అయిపోయినట్టు. మన కర్రీ రెడీ అయిపోయినట్టు అర్థమండి. అడుగు పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అయితే నేను బాక్సెస్‌లోకి పెడుతున్నాను కాబట్టి బాక్స్‌లోకి పెట్టేస్తున్నానండి ఈ కర్రీని. మీరు ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ప్రిపేర్ చేసుకుంటే కూడా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. నేను మార్నింగే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే ఆఫీసులకి వెళ్ళిపోతారు కదా! బాక్సుల్లోకి పెట్టాలి కాబట్టి చేశాను. ఈ కర్రీ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయటం మర్చిపోకండి. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ చిక్కుడుకాయల్లో ఆ పచ్చిశనగపప్పుతో పాటు ఆ చిక్కుడు గింజల టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటదండి. ఎవరికి ఈ కూర ఇష్టం లేదో ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. బాయ్ ఫ్రెండ్స్.